పలు దేశాలను కొన్ని రోజులుగా భూకంపం వణికిస్తుంది. ఈ రోజు ఉదయం జపాన్లో మరోసారి భూమి కంపించింది. ఆ తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైంది. అమెరికా ప్రిఫెక్చర్ సమీపంలో 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా జపాన్ వాతావరణ విభాగం వెల్లడించింది. ఇదే విధంగా వెనెజువెలాలో ఏర్పడిన భారీ భూకంపం విధ్వంసాన్ని మిగిల్చింది. అదే సమయంలో జపాన్లో కూడా 7.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. మళ్లీ రోజుల వ్యవధిలో ఇలా ప్రకంపనలు రావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రకంపనలు రావచ్చని జపాన్ వాతావరణ విభాగం హెచ్చరించింది. ప్రస్తుతం ఎలాంటి సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు.